ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన వైజాగ్లో కైలాసగిరి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోస్ని మీరు లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? మరి చేశారా? చేసామని ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన అందమైన విశాఖపట్నం కైలాసగిరి ఇప్పుడు మరింత ఆహ్లాదకరంగా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఒక గ్లాస్ బ్రిడ్జ్ని అలానే భారీ త్రిశూలాన్ని నిర్మించబోతున్నారు. ఈ రెండు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాయంటే ఈ రెండు ప్లేస్లు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించబోతున్నాయి అండ్ మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్గా మారబోతున్నాయి. ఈ వీడియోలో మనం ఈ రెండు అద్భుతాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నిర్మాణం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంతవరకు నిర్మాణం జరిగింది అన్న విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం మన వైజాగ్లో కైలాసగిరికి ఎలా వెళ్ళాలో మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత మ్యాప్ వ్యూలోనే ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఈ రెండు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దాం. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎలా ఉందో స్కై వ్యూలో విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన కైలాసగిరి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న గ్లాస్ బ్రిడ్జ్. ఈ ప్లేస్లో మనకి కైలాసగిరి దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే ఈ కైలాసగిరికి ఎలా రావాలో మ్యాప్ వ్యూలో చూద్దాం. సో మనం చూస్తున్నాం కదా, ఇదే మన వైజాగ్ మ్యాప్ అనమాట. సో మనం ఎన్ఐటి జంక్షన్ ఉన్నాం అనుకోండి. ఎన్ఐటి జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా అలా మన చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఆ హైవేలో వెళ్ళిపోయాం అనుకోండి, మనం కంచరపాలెం వస్తుంది, బోయపాలెం వస్తుంది. అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మన ఎన్ఆర్బిట్ మాల్ ఉంది కదా, ఎన్ఆర్బిట్ మాల్ కైలాసపురం జంక్షన్ దాటుతాం. అలా మనం ముందుకు వెళ్ళిపోతే మద్దిలపాలెం జంక్షన్ వస్తుంది. అది కూడా దాటి మనమైతే ఎంవిపి డబల్ రోడ్ దగ్గరికి వెళ్తాం. ఆ డబల్ రోడ్ దగ్గర రైట్ తీసుకొని మనం అలా ముందుకు వెళ్ళామంటే బీచ్ రోడ్లో ఎంటర్ అవుతాం. బీచ్ రోడ్లో ఎంటర్ అయిన తర్వాత అలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి తెన్నేటి పార్క్ అయితే వస్తుంది. ఆ తెన్నేటి పార్క్ దాటిన తర్వాత మనకి విశాలాక్షి నగర్ సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి ఎగ్జాక్ట్గా మనకి ఇంకొక సర్కిల్ వస్తుంది అనమాట. ఆ సర్కిల్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకుని అలా కొండపైకి వెళ్ళామంటే కైలాసగిరి అయితే వెళ్ళిపోతాం. మనం కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి టికెట్ అయితే పే చేయాలి. అరౌండ్ 50 రూపీస్ ఉంటుంది. సో తర్వాత ఇది ఒక రూట్ అనమాట. ఇది కాకుండా ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్ఐటి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని మనం అయితే గోపాలపట్నం నుంచి అలా సింహాచలం నుంచి అడవరం జంక్షన్ నుంచి మనం అలా ముందుకు వచ్చి ఎగ్జాక్ట్గా హనుమంతోగ జంక్షన్ వస్తాం. హనుమంతోగ జంక్షన్ నుంచి స్ట్రైట్గా వచ్చి ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకి సేమ్ సెట్లు వస్తుంది. అక్కడ నుంచి మనమైతే డైరెక్ట్గా ఈ కైలాసగిరి కొండ మీద అయితే వచ్చేయచ్చు. ఈ కొండ మీద మనకైతే ఎగ్జాక్ట్గా డెక్ ఉంటుంది అనమాట. డెక్ పక్కనే మనకైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మనకి ఇంకా కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటి అనే విషయాలు కూడా మనమైతే విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? చలో. కైలాసగిరిలో ఎగ్జాక్ట్గా మీకు మ్యాప్ వ్యూలో చూపించే కదా, మ్యాప్ వ్యూలో చూపించినట్టుగానే ఈ బ్రిడ్జ్ని అయితే మనకి డెక్ షేప్ ఉంది కదా, దాని పక్కన నిర్మిస్తున్నారనమాట. మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. చాలా చాలా అద్భుతంగా ఉంది. వన్స్ ఇది కానీ కంప్లీట్ అయిందంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలానే మన ఆంధ్రాలోనే ఇది మొదటి బ్రిడ్జ్ అనమాట, ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ ఉండడం. అండ్ ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ రావడం వల్ల మనకి బ్యూటిఫుల్ విజువల్స్ కనబడతాయి. మొత్తం గ్లాసే కాబట్టి మనం వెళ్తున్నది కూడా మనమైతే బ్యూటిఫుల్ వాక్వే చూడొచ్చు. అంటే కిందకి చూస్తే మొత్తం గ్లాస్ ఉండడం వల్ల మొత్తం కిందంతా కూడా అడవి, మొత్తం గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది సముద్రానికి ఎదురుగా చూస్తూ స్టెప్పులు వేసాలో ఉండబోతుంది. ఎందుకంటే మనకి ఎదురుగా సముద్రం ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పైన మనం ఉంటాం. కంప్లీట్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు చెప్పినట్టుగానే బ్రిడ్జ్ కింద అంటే మనం నడుస్తాం కదా, అది కూడా గ్లాస్తో ఉంటుంది కాబట్టి కిందకి మనం చూస్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైన అనుభూతి అయితే కలుగుతుంది. ఇది పూర్తిగా స్టీల్ మరియు టాంపర్డ్ గ్లాస్తో తయారు చేస్తారు. సౌకర్యంగా 20 నుంచి 30 మంది ఒకేసారి ఎంటర్ కావచ్చు. అలానే టైమింగ్స్ అండ్ టికెట్స్ చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ కైలాసగిరి టైమింగ్స్ లాగానే బ్రిడ్జ్ టైమింగ్స్ కూడా ఉంటాయి. అండ్ టికెట్ ధర 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జాక్ట్గా మన ఉంది కదా షిప్ లాంటిది, ఆ షిప్ పక్కనే ఈ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకో పెద్ద భారీ ఆకర్షణ ఏంటంటే భారీ త్రిశూలం. ఇది దాదాపుగా ఒక 50 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. అండ్ అలానే మన శివుని ఉన్నారు కదా, శివునికి అంకితం అయిపోతున్నారు త్రిశూలాన్ని. విశాఖ సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తూ ఈ త్రిశూలాన్ని మనమైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
రాత్రి అయితే విద్యుత్ దీపాలతో ఇది మరీ అద్భుతంగా కనిపిస్తుంది. వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మనకి కంప్లీట్గా డిజైన్ కూడా చాలా చాలా సూపర్గా ఉండబోతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా నేను ఇది చూపిస్తాను. వన్స్ ఇది కానీ కంప్లీట్ అయిందంటే తెలుసుగా అందరూ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ విజువల్స్ అయితే మనం చూపించడానికి ట్రై చేస్తాం అనమాట. మనం వైజాగ్లో ఎక్కడి నుంచి అయినా కైలాసగిరి చేరుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నేను మీకు మ్యాప్లో చూపించాను ఎలా రావాలనేది. మనకి ఇక్కడ రావడానికి ఆర్టీసీ బస్సులు ఉంటాయి, క్యాబ్లు ఉంటాయి, ఇంకా ఆటోస్ ఉంటాయి. ఇంకా మనం కొండపైకి రావడానికి రోప్వే కూడా ఉంటుంది. మీరు చూసుకొని ఉంటారు, మనం వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది రోప్వే అయితే. రోప్వే టికెట్ 150 రూపీస్ అలా ఉంటుంది. కానీ అది మాత్రం ఈవినింగ్ టైంలో చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న గ్లాస్ బ్రిడ్జ్ని కంప్లీట్గా చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకైతే ముందు కనిపిస్తుంది మన తెన్నేటి పార్క్ అండ్ పక్కన షిప్ రెస్టారెంట్ కూడా తయారవబోతుంది అనమాట. దాని గురించి నేను సపరేట్ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే కైలాసగిరి కొండ మీద ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటో చూద్దాం. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది కైలాసగిరి కొండ. అండ్ ఆ కొండ మీదే మనకైతే గ్లాస్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. నాకైతే కనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్, మరి మీకు కనిపిస్తుంది లేదా అనేది మీరే కామెంట్ రూమ్లో తెలియజేయాలి. దగ్గరికి వెళ్ళాక మీకు ఇంకా క్లియర్గా కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు, కొండ మీద వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. కొండ మీదకి రైట్ సైడ్లో మీకు రోడ్ కనబడుతుంది చూస్తారా, అలా కొండ మీదకి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి అక్కడ క్లియర్ కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. సో అదిగోండి, ఈ ప్లేస్లోనే గ్లాస్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. సో మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్గా అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక పిల్లర్ అయితే వేస్తారు. పైన మొత్తం మనకి స్టీల్ కేజ్ వస్తుంది అండ్ కింద మొత్తం మనకి కాంక్రీట్ పిల్లర్స్ అయితే వస్తాయి. మీకు కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. వన్స్ ఇది కంప్లీట్ అయిందంటే విజువల్స్ ఏ రేంజ్లో ఉంటాయో మీకు అర్థమై ఉండాలి. సో మరి గ్లాస్ బ్రిడ్జ్ ఎంతవరకు ఉంటుందనేది కంప్లీట్ అయిన తర్వాత మనం చూద్దాం. అలానే చూస్తున్నాం కదా చుట్టూ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. అలానే మనకి ఇక్కడ రోప్వే ఇంకా జిప్ లైన్ కూడా పెట్టారు. సో ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా మ్యూజియం, ఆ మ్యూజియం వెనకతలే జిప్ లైన్ ఇంకా మనకి సైక్లింగ్, స్కై సైక్లింగ్ అన్నీ ఉంటాయి అనమాట. దాని టికెట్స్ కూడా మనకి ప్యాకేజ్లో ఉంటాయి. తీసుకోవాలని కూడా మొత్తం తీసుకోవచ్చు, లేదా ఒకటి కావాలని తీసుకోవచ్చు. ప్రైసింగ్ అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళా కానీ నేను అవి ట్రై చేయలేదు. ఫ్యూచర్లో ఒకవేళ వెళ్తే ట్రై చేస్తే పక్కగా మీకైతే అవన్నీ చూపిస్తాను. మీరు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. జిప్ లైన్ ఇంకా స్కై సైక్లింగ్ అయితే అద్భుతమైన అనుభూతిని అయితే ఇస్తాయి. సో వాటిని మనం చాలా చాలా హ్యాపీగా చిల్ అవుతూ ఎంజాయ్ చేసేయచ్చు. మరి మీలో ఎంతమంది ట్రై చేశారన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇంకా ఇక్కడ వైపు చూస్తుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా స్కై వ్యూలోంచి బీచ్ వ్యూ ఇంకా మొత్తం కొండలు కనిపిస్తున్నాయి. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు త్రిశూలం గురించి చెప్పే కదా, మ్యాక్సిమం మనకి అక్కడ శివుని విగ్రహం ఉంది కదా, ఆ ప్లేస్లోనే త్రిశూలం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇంకా మనకి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు క్లియర్ కనిపిస్తుంది కదా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికి మాత్రం. అండ్ అలానే మనకి అటువైపు వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువైపు మనకి కైలాసగిరి అని చెప్పేసి బోర్డు అయితే ఉంటుంది. అది చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఇంకా ఇది షూట్ చేస్తున్నప్పుడు ఒక బర్డ్ అయితే వచ్చింది గ్రద్ద. సో ఒకేసారి మీదకి వచ్చి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళింది. మీకు కనిపించే ఉంటుంది ఆ గ్రద్ద అయితే. సో ఇంకా మనం అలా వెనక్కి అయితే వెళ్తున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు మీకు చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది అది మొత్తం మనకి ఎలా ఉండబోతుంది గ్లాస్ బ్రిడ్జ్. వన్స్ కంప్లీట్ అయితే మాత్రం మనకి చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వస్తాయి. ఇంకా మీకు కనిపిస్తుంది కదా తెన్నేటి పార్క్. అండ్ అలానే మనం చుట్టూ తిరుక్కుంటూ వెళ్తే అలా కొండపైకి అయితే వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళడానికి చాలా చాలా వేస్ అయితే ఉంటాయి. ఫైనలీ మీకైతే నేను మన వైజాగ్ కైలాసగిరి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న స్కై బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. అలానే భారీ త్రిశూలం గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.